తెలంగాణ ప్యాలెస్ లో నోట్ల కట్ల మీద పడుకొని నువ్వు ఏ విధంగా నోట్ల కట్ల ఎంచడంలో ఏమన్నా పోరాటం చేస్తున్నావో ఏమో అర్థం కావడం జగనన్న. అదే విధంగా చూసుకుంటే అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ప్రజల గురించి కానీ పాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ చేసేటువంటి అక్రమాలు అవినీతి లంగా బఫు డకాయిట్ పనుల గురించి ఏ రోజైనా సరే ఒకసారి ఆలోచన చేసి ఇక్కడ చేసేటువంటి పోరాటం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాల మీద చేసిన బ్రహ్మాండంగా ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఏది కథ, ఏది వ్యవహారం, ఎక్కడెక్కడ ఏవి ఆత్రంగా పోరాటాలు చేసి మనకు ఉండే పేపర్లో ఏమైనా రాసుకోవచ్చు. మాకు ఏం మామూలుగా ఏమి లేదు, ఉండేది అందుకే కదా. నమస్కారం ప్రజలారా, మన పేపర్లో దీని అక్క కొడుకు మనం అవినీతిగా పెట్టినా, లేకంటే అక్రమాలు చేసి పెట్టినా, లేకంటే లంగా చేసి పెట్టినా, ఒక పేపరు ఒక టీవీ పెట్టుకున్నాం కాబట్టి ఏవైనా సరే మనకు నచ్చింది రాసుకోవచ్చు అనేటువంటి ఒక సంకల్పం అయితే మనకు గట్టిగా దృఢంగానే ఉంటుంది. ఇకపోతే అన్న నిన్నటి రోజున ఏం మాట్లాడినాడు, ఏంది కథ అనేది ఎక్క పెద్ద హెడ్డింగ్ వేశారు, మామూలుగా కాదు. సరే ఏం వేశారో చూద్దాం. ఇక మరింత గట్టిగా పోరాటం అంట. ఎక్కడ పోరాటం చేస్తున్నావో మరి అర్థం కావడంలే. ఇలాగా ప్యాలెస్లో నోట్ల కట్ల మీద పడుకొని నువ్వు ఏ విధంగా నోట్ల కట్ల ఎంచడంలో ఏమన్నా పోరాటం చేస్తున్నావో ఏమో అర్థం కావడంలే జగనన్న. అదేవిధంగా చూసుకుంటే అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ప్రజల గురించి కానీ పాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ చేసేటువంటి అక్రమాలు అవినీతి లంగా బఫు డకాయిట్ పనుల గురించి ఏ రోజైనా సరే ఒకసారి ఆలోచన చేసి ఇక్కడ చేసేటువంటి పోరాటం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాల మీద చేసిన బ్రహ్మాండంగా ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఏది కథ, ఏది వ్యవహారం, ఎక్కడెక్కడ ఏవి ఆత్రంగా పోరాటాలు చేసి వాడి మించి ఈడు సంపాదించినాం. మరి ఏనాడైనా సరే మనం ప్రజల గురించి కానీ మన పాలన గురించి కానీ మన గురించి ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనేది ఏ రోజు కూడా ఆలోచన చేసిన దాఖలాలు లేవు. సరే ఇంక పోతే అన్న బ్రహ్మాండంగా ఒక ఫోటో వేశారు, కొడుకు బ్రహ్మాండంగా కూడా అది కథ అంతా ఓకే. ఇంకపోతే ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది నిలదీసి ఉంటే మనకి ఈరోజు 11 వచ్చాయనేది ఒకసారి ఆలోచన చేయాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అమలు చేసుకుంటా ముందుకు పోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. పరిశ్రమలు తేవడం కానీ, రాజధాని పనులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కానీ అన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. అంటే మనం ఈరోజు మన దగ్గర ఉండేటువంటి ఆ పాలేరులు తపేలం బ్యాచ్ వెనకమాల కూర్చొని పెట్టుకొని ఎట్టున్నదంటే బాగలేదంటే ఈయన మళ్ళా మాట్లాడటం ఇంకా కథలుగా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. మరి ఇప్పుడు మన ప్రజాప్రతినిధులకు మన అన్న అయితే దిశానిర్దేశం చేశాడు, మన అన్నకి ఎవడు చేస్తాడు అనేది ఇక్కడ నా పాయింట్. మీకు తెలిసి ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనోడికి ఎవడో ఒకటి దిశానిర్దేశం చేస్తేనే కదా ఇక్కడ కూర్చొని మాట్లాడేది. మనం వాడేదే లండన్ గోళీలు అయిపోయా. అదేవిధంగా శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతున్న ప్రభుత్వం ఎవరైనా సరే శాసనసభకు రావద్దు, మీరు ఉండేటువంటి 11 మంది అని నీకు ఎవరైనా చెప్పినారా? 11 నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యలపైన మీరు పోయి పోరాడండి. మరి మెగా డిఎస్సీ ఏదో ఇది జరిగిపోయింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పినారు కదా, వాటి మీద అసెంబ్లీలోకి పోయి మాట్లాడండి. ఏదైనా సరే రాజధాని పనుల్లో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయన్నాం, మరి అసెంబ్లీలోకి పోయి మాట్లాడండి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు, ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు కదా, మీరు ఆడికి పోయి అక్కడ కొట్లాడండి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా అసెంబ్లీని చూస్తారు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి అసెంబ్లీ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది, ఏంది కథ అనేది అందరికీ ఒక క్లారిటీ అయితే ఉన్నది. మరి ఉండేటువంటి 11 మంది అయినా సరే పోయి మాట్లాడండి, పోయి నిలదీయండి, పోయి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా సరే మనకు నచ్చకుండా ఉంటే వాటి మీద మాట్లాడండి. పోయి ఎవరిని వద్దన్నారా? స్పీకర్ అయ్యన్న గారు ఏమన్నా మీరు రావద్దు అని చెప్పి ఏమన్నా చెప్పినాడా? లేకంటే రఘురామకృష్ణరాజు ఏమన్నా చెప్పినారా? డిప్యూటీ స్పీకర్ ఏమన్నా ఎవరు చెప్పినారని కదా, ఎవరు చెప్పలేదు కదా. ఎందుకు ఊరికే మీరు పోయి మాట్లాడండి. అందుకే ఏకైక ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అంటే మనకు రావాల్సిన సీట్లన్నీ 11 వచ్చినాయి.
19-20 సీట్లను అవడాలంటారు. మరి మనకు నీకు మన అన్నకాడ తెలుసు అంటే ఆయనకు తెలియదేమో, పక్కనుండే వాళ్ళు నువ్వు గెలిచినా చాలు మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని ఏమన్నా చెప్పినారో మరి ఎట్నో తెలియదు. అదేవిధంగా అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు ఇచ్చామని చెప్పుడారా? మీకు అర్థం కావడంలే, మీకు అర్థం కాలేదా? ఎన్ని గంటలు కావాలన్నా కూడా గతంలో జరిగినటువంటి పాలన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన, మరి పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి మనం ఏ విధంగా లూటీ చేసినాము, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ప్రతి ఒక్కటి కూడా వాటి మీద మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పోండి, మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయము ఇస్తారు, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు, మనల్ని కడుగుతారు అడిగిపోతే అని చెప్పి భయపడి ఉండే 11 మందిని కూడా పోనీలా. మరి పోవచ్చు కదా. ఇప్పుడు 10 నియోజకవర్గం నీదంటే పులివెందులను పక్కన పెడదాం, అంటే పులివెందులు మనం ఏ పొద్దు కూడా అభివృద్ధి చేశామా, ఏ పొద్దు అభివృద్ధి చేయలేదనేది పులివెందుల నియోజకవర్గ ప్రజానికానికి తెలుసు. ఉండే 10 నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యల మీదైనా సరే అసెంబ్లీకి పోయి మాట్లాడి ఆ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు కావచ్చు, మౌలికమైనటువంటి వసతులు కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, హాస్పిటళ్ళు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే ఆ 10 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజానికం మా తరపున మీరు మాట్లాడలేదా అని రేపు అడగరా? మాట్లాడరారు. మీరు ఎందుకు మాట్లాడాలా? మేము గెలిపించినాం కదా, మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఖచ్చితంగా అయితే అడుగుతారు కదా రేపు రాబోయే ఎన్నికల్లో. మరి ఎందుకు పంపించడంలా? మరి ఎందుకు పోలా? అది ఇంకా మిలిటరీకే తెలియాల. ఆ హక్కు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం ఎన్ని సీట్లను ఉంటాయి అది తెలుసుకొని రాచే బాగుంటుంది. అదేవిధంగా మండలిలో మనకు మంచి సంఖ్యాబలం ఉన్నందున గట్టిగా గొంతెత్తాలి. గతంలోనూ బాగా పోరాడాం, ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రశ్నించాలి. డిఎస్సి 2025లో లీకేజీలు, అనేక అక్రమాలపై 74 రోజులుగా పోరాడుతున్నాం. సాక్ష్యాలు, ఆధారాలు చూపుతూ ఇప్పటికే 10 రకాల ఆందోళన చేశాం. అదేవిధంగా ఈ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తున్న లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాల్సిందే. అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయి. నేడు వైఎస్ జగన్ కర్నూలు పర్యటన. ఈరోజు కర్నూలులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ అంట. ఓకే, బాగానే ఉన్నది. ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన బకాయిలు 9,000 కోట్లకు పైగా ఇవ్వాలి. నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం. కొత్త పీపీపీ పాలసీతో రాష్ట్రాన్ని అంతులేని నష్టం. అన్నీ ప్రైవేటీకరిస్తే ప్రభుత్వం ఎందుకు? దిశ వ్యవస్థ రద్దు, బీసీ నేతలపై తప్పుడు కేసులు, శ్వేతపత్రాలు పేరిట పచ్చ అబద్ధపు పత్రాలు, మండలిలో వీటన్నిటిపై ఆధారాలతో ప్రశ్నించాలి అని చెప్పి మరి జగనన్న గట్టిగానే పోరాటం చేస్తాడు. నేనేం చెప్తానంటే జగనన్న, అధికారంలో మనం ఉన్నప్పుడు ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, మన పాలన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రైతన్నలు కావచ్చు, రైతాంగాన్ని కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళు కావచ్చు, మనం చేసినటువంటి పనులు, విద్యార్థులకు మనం ఇచ్చేటువంటి భోజనాలు కావచ్చు, అదేవిధంగా ఆ చిక్కీ మీద వేసుకునేటువంటి మన పబ్లిసిటీ పిచ్చతో మనం ఏ విధమైనటువంటి ఆ పిల్లకాయలకి ఇచ్చేటువంటి 5 రూపాయల చిక్కీ మీద కూడా మనం బొమ్మ వేసుకొని, అదేవిధంగా స్కూళ్ళకు మన రంగులు వేసుకొని ఏ విధమైనటువంటి పాలన అందించినాం, ఏ విధంగా అదేవిధంగా బీసీల మీద తప్పుడు కేసులు అంటున్నాడు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బీసీ బిడ్డల కడుపులు కొట్టినామనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే కూడా బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఉండే 11 మంది అయినా సరే అసెంబ్లీకి పోయి ఇప్పుడు మీరు ఏవైతే మాట్లాడినారో వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు అక్కడికి పోయి 11 మందే కదా అనే చిన్న చూపు మనకు ఎందుకు ఉంటుంది, కానీ పక్కన వాళ్ళకు ఉన్నప్పటికీ ఈ 11 మందే ఒక 100 మందితో సమానం రా అని అనిపించుకొని ఆడికి పోయి పోరాడాల్సింది పోయి ఈడ నిలదీసి పయ్యింగ్ అంటే ఏందో, ఏమి నిలదీసి పయ్యింగ్? ఈడ ఉండేది ఒక పేపరు, రాసాం, ఎవడు దిగుతాడో ఎవడు దిగేటువంటి పరిస్థితులు కూడా లేరని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనం అధికారంలో ఉన్న రోజుల్లో మనం చేసినటువంటి వికృతమైనటువంటి చేష్టాలు కావచ్చు, అధికార మదం, అధికార అహంకారం కావచ్చు, ఈరోజు మనకు గద్దె దించి
11 వచ్చిన తర్వాత అన్నీ కూడా గుర్తొచ్చాయనేది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన జగనన్న మరి నిన్నటి రోజున చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.